ఎస్సీ వర్గానికి చెందిన వారు వేరే మతానికి మారితే కనుక వాళ్ళకి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద ప్రొటెక్షన్ అనేది లభించదని చెప్పేసి సుప్రీంకోర్టు కొత్త తీర్పునిచ్చింది. చాలామంది దీనికి వ్యతిరేకంగా రెస్పాండ్ అవుతున్నారు, పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. బట్ నేను ఇక్కడ పాజిటివ్ ఆర్ నెగిటివ్ గురించి చెప్పడానికి రాలేదు. ఒక చిన్న లాజిక్, ఒక పాయింట్ గురించి చెప్పడానికి వచ్చాను నేను. అదేంటంటే కనుక క్రిస్టియానిటీలో క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండదు. క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ లేకపోతే వర్గాలుగా విభజించడం లాంటివి ఉండవు. అక్కడ ఒక వ్యక్తి ఆ మతంలోకి మారడం అనేది ఎందుకు జరుగుతుందంటే అక్కడ వాళ్ళకి ఈక్వాలిటీ అని లభిస్తుందని చెప్పేసి మాత్రమే. సో క్రిస్టియన్ మతంలోకి ఇస్లాం మతంలోకి మారితే కనుక వాళ్ళ దగ్గర క్యాస్ట్ సిస్టమ్ ఉండదు కాబట్టి అక్కడ అందరినీ ఈక్వల్గానే చూస్తారు. పువర్ అయినా రిచ్ అయినా అది ఇస్లాంలో కానీ క్రిస్టియన్లో కానీ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అనేదే వాళ్ళ నినాదం. సో దీన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటూ ఒక ఎస్సీ వ్యక్తి వేరే మతంలోకి అంటే క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలోకి మారినప్పుడు అక్కడ కుల వ్యవస్థ ఉండదు కాబట్టి వాళ్ళకి ఈ చట్టం కింద ప్రొటెక్షన్ అనేది లభించదని చెప్పేసి వాళ్ళు రూల్ అవుట్ చేశారు. దీన్ని మీరు ఎంతమంది సమర్థిస్తున్నారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. జై హింద్.